గిరిజనుల సంక్షేమం పట్ల తమకు చిత్తశుద్ధి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐఐటి హైదరాబాద్, సమ్మక్క సారక్క ట్రైబల్ వర్సిటీ మధ్య ఎంఓయూ కుదరడం సంతోషంగా ఉందన్నారు. కేంద్రం తెలంగాణకు 103 కోట్ల విలువైన 2 కొత్త ప్రాజెక్టులు కేటాయించిందన్నారు. కేంద్రం నిధులతో చేపట్టే పనులకు తనకు కనీస సమాచారం ఇవ్వలేదని స్థానిక ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఐటి హైదరాబాద్, సమ్మక్క సారక్క ట్రైబల్ వర్సిటీ మధ్య ఎంఓయూ కుదిరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గిరిజనుల సంక్షేమం పట్ల తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఐఐటి హైదరాబాద్ వెన్నంటే ఉండాలని చెప్పారు. ఈ ఎంఓయూ కుదరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏజెన్సీ ఏరియాలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఫేజ్ లో 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2 సంస్థల మధ్యలో ఎంఓయూ ఉంది. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కొత్తగా నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే ప్రధానమంత్రి గారు ఇప్పటికే యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్లో ప్రారంభమైంది. నేను స్వయంగా ఆ క్యాంపస్ను ప్రారంభించాను. పర్మనెంట్ బిల్డింగ్ కోసం 1000 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నారు. కేంద్రం తెలంగాణకు 103 కోట్ల విలువైన 2 కొత్త ప్రాజెక్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర సర్కార్ తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల అంశంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తుంది. సేతు బంధన్ పథకం కింద 103 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ పరిధిలోని నార్కటపల్లి, మునుగోడు రైల్వే లైన్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి 69 కోట్లు, ఖమ్మం మదిరలోని రైల్వే లైన్ దగ్గర అండర్ పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం 34 కోట్లు ఖర్చు చేయనుందన్నారు కిషన్ రెడ్డి. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర సర్కార్ 2.0లో భాగంగా అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనులకు ఇటీవల శంకుస్థాపన చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు స్థానిక ఎంపీ డీకే అరుణ. భూమి పూజ చేసేందుకు వెళ్లిన డీకే అరుణను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల మధ్య భూమి పూజ చేశారు ఎంపీ డీకే అరుణ. నేను శిలాఫలకం వేసేసిన కాబట్టి అరుణమ్మ చేస్తే ఆయనకు అవమానం అవుతుందంట. అంటే మాకు అవమానం కాలేదా? నన్ను పిలవకుండా నీ పేరు పెట్టుకుని నువ్వు శంకాయ కొట్టినావు కదా శిలాఫలకానికి రాత్రి. అంటే ఒక పార్లమెంటు సభ్యురాలు, ఒక మహిళను నువ్వు అవమానించలేదా? ఒక మహిళనే కదా, ఏం చేస్తారు ఇంతమంది గుండాలను పంపించండి? నీతి ఈ సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా మక్తల్ నియోజకవర్గంలో? పటాన్చెరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ స్థలం కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు ఎంపీ రఘునందన్. పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రి కూల్చివేశారని పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి విస్తరణకు పాఠశాల అడ్డుగా లేకుండా ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రఘునందన్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం భారీ సహాయం చేస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారని చెప్పారు. కేంద్రం వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు మంజూరు చేసిందని, 3వ ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు పాయల్ శంకర్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో ఎంత గొప్పగా సాయం చేస్తున్నదో, ఆ సాయం విషయం ఏ రకంగా ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఢిల్లీ నుండి గొప్పగా ఏ రకంగా నిధులు తీసుకొస్తా ఉన్నారో. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. వచ్చినటువంటి 3 ఎయిర్పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే మంజూరైంది. ఒకటి వరంగల్, 2వది ఆదిలాబాద్. 3వ ఎయిర్పోర్ట్ కూడా మంజూరు ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలని సూచించారు.